చంద్రబాబుని నమ్మితే చంద్రముఖిని మళ్ళీ మీ ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పేసి ఈరోజు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్ల సభలో వాళ్ళకి ప్రత్యేకంగా ఏదో అదనంగా బెనిఫిట్ చేస్తూ సేవారత్న సేవామిత్ర సేవా వజ్ర ఎక్కువ అమౌంట్ని వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాలంటీర్ల సభలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రసంగం అయితే చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? సో ఏది చేసినా చివరి ఆఖరిలో చేస్తాడేంటో నాకైతే అసలు అర్థం కాదండి. మెగా డిఎస్సి రిలీజ్ చేయడం మగడా అంటూ పాప 4.5 సంవత్సరాల నుంచి వయసు అయిపోతూ ఆ డిఎస్సి కోచింగ్కి డబ్బులు లేక ఒకరోజు సిమెంట్ పనికి వెళ్ళి కాళ్ళు చేతులు నొప్పులతో రెండో రోజు డిఎస్సి కోచింగ్ చదువుతున్న బిడ్డలు 10 లక్షల మంది ఉంటే 6,100 పోస్టులు రిలీజ్ చేసేయండి. వీళ్ళు బాబు వచ్చి చదివిస్తాడో నాకైతే అర్థం కాలేదు. ఇమీడియట్గా పరీక్షలు పెట్టేస్తారంట. వాలంటీర్లు అందరూ రిజైన్ చేసి మేము డిఎస్సి కోచింగ్ పోతాం వెళ్ళమక్కడ ఆగండి మీకు సేవరత్న సేవామిత్ర ఆస్కార్ భాస్కర్ అన్నీ ఇచ్చేస్తాను రండి అంటున్నాడు. ఎవడురా నువ్వు 5,000 జీతంతో ఎవడురా పని చేసేది? నీ ఇంట్లో పని వాళ్ళకన్నా ఉంటుంది 5,000. వాళ్ళు ఏం చదువుకున్నారా? వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత, మా జీతం ఎంత, మా బత్యం ఎంత, మా బతుకులేంటి అంటూ వాలంటీర్లు తిరగబడితే దాన్ని కవర్ చేయడానికి గతి లేక వాలంటీర్లకి పాపం సేవారత్న సేవామిత్ర చంద్రముఖి రెండో అవతారం మాకు తెలియదు కానీ సార్ అరుణ్ధతి మాత్రం మాకు బాగా గుర్తుంది సార్. వదల బొమ్మాలి వదల అని ఈ రాష్ట్రాన్ని వదలకుండా చచ్చినటువంటి అరుణ్ధతిలా పట్టినటువంటి గౌరవ అదే పశుపతి పాపం పశుపతి సంగతి మనకు తెలుసు కదండి. క్షుద్ర పూజలు నేర్చుకున్నాడు. సో బొమ్మాలి సంగతి మా అమరావతి ఆడబిడ్డలు చూసుకుంటారులేండి. వదల బొమ్మాలి వదల అంటూ అమరావతి వెంటబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, సో పశుపతి రూపంలో దాల్చినటువంటి ముఖ్యమంత్రి. ఈ భోగోళ కాన్సెప్ట్ చంద్రముఖిలా రూపాంతరం చెందింది ఎవడురా నీకు చెప్పింది? 33,000 ఎకరాలు నీకు దమ్ముంటే వైజాగ్లో భూమి కలెక్ట్ చేయి. ఎవడు భూమి ఇచ్చే దిక్కు లేక ఋషికొండ కబ్జా చేసి నువ్వు 450 కోట్లతో ఇల్లు కట్టుకున్నావు. నిన్ను నమ్మి ఒక్కడన్నా భూమి ఇస్తాడా? నీ స్థాయికి నిన్ను ఎవరన్నా నమ్ముతారా? నిన్ను నమ్మి నీ చెల్లు ఉందా? నిన్ను నమ్మి నీ తల్లి ఉందా? నిన్ను నమ్మి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో సహాయ సహకారాలు అందిస్తున్న సునీతమ్మ గారు నిలబడ్డారా? పాపం నీ వెనకాల ఎవరున్నారు? నిజంగా అన్న ఇప్పుడు మాత్రం సింహం సింగిలేనన్నా. కానీ ఈ సింహం అడవిలో సింహమా, ఆడ సింహమా, గ్రామ సింహమా అనేటటువంటి క్వశ్చన్ మాత్రం రాష్ట్ర ప్రజలకు తలెత్తుతుంది సార్. దానికి క్లారిటీ ఇవ్వండి. ఫైనల్గా ఏం చెప్తారు? రేపు కూటమిలో ఎన్ని సీట్లు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కొల్లగొట్టబోతుంది? వైసీపీకి ఎన్ని పరిమితం కానున్నాయి? అదేవిధంగా ఇంకో ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కేవలం 27 సీట్లకే జనసేనని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ పరిమితం చేయనుంది అనే ప్రచారం కూడా నడుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? సార్ ముఖ్యంగా ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇంకా నిర్ధారించలేదు సార్. మ్యాక్సిమం గౌరవప్రదంగానే సీట్లు ఉంటాయని భావిస్తున్నాం. ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ పోరాటం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం, అమరావతి ఆడబిడ్డల మీద జరిగినటువంటి దాడుల కోసం, దళిత బిడ్డలు నష్టపోయినటువంటి వాళ్ళ జీవితాల కోసం అంటూ అధినాయకులు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలే కాదండి జన సైన్యం తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ కట్టుబడి ఉన్నారు. నిన్నటి రోజు ఏదైతే భీమవరం పర్యటన ఆపడం, కాకినాడ ఫ్లైట్ ఆపడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్నయ్య బయటకు వస్తే తట్టుకోలేడు. అంటే ప్రశాంతమైన చంద్రుడినైనా ఎదుర్కొంటారు కానీ మండే సూర్యుడిని ఊడిసారి తట్టుకునేది? అరచేత్తో నువ్వు సూర్యుని ఆపుతావా? నువ్వు నీ వల్ల అవుతుందా? ఏం మా ప్రయత్నం? మీ అన్న ఆఫీస్లోనే కూర్చున్నాడు, మీ అన్న బయటికి రావట్లేదు అని మొరిగిన కుక్కలకి మా అన్న లోపలే కూర్చొని బలమైన పార్టీలోంచి బాలశౌరి గారిని ఎట్లా తీసుకొచ్చారో చూసావుగా. నీ పక్కకు పోతానన్న ముద్రగడ గారిని ఒక్క లెటర్ రాసి ఎట్లా ఆపాడో చూసినావుగా. లోపల ఉంటేనే ఇంత చేస్తున్నాడు, బయటకు వస్తే ఎట్లుంటుందమ్మా అన్నటువంటి పరిస్థితుల్లో గతి లేక 50 హెలిప్యాడ్లు దిగినాయండి విష్ణు కాలేజీలో. దాని పక్కనే ఉండేటటువంటి బిల్డింగ్ అంటే గాలికి లెగిసిద్దంట. బహుశా మా అన్నయ్య వస్తుందని ఆ బిల్డింగ్ భయపడిందేమో. మా అన్నయ్య అడుగు పెట్టంగానే అదేదో సినిమాలో అడుగు పెట్టంగానే బుల్డోజర్లు పైకి లేసిపోతాయి చూడండి, ఆ రకంగా బాలకృష్ణ సినిమా అనుకున్నాడేమో. పర్మిషన్ చివరి వరకు ఇచ్చి రేపే పర్యటన అనగానే అప్పటికప్పుడు ఆపారండి. సిగ్గుండాలి. అంటే మీరు భయపడ్డారని మాకు అర్థమైపోయిందిలేండి. అమరావతి ఫైల్స్ ఆపినా, మా అన్నయ్యని బయటికి రాకుండా ఆపినా మీరు భయపడ్డారు. సరే అన్నయ్యని అక్కడ ఆపారు. ఇవాళ విధ్వంసం బుక్ రిలీజ్కి వచ్చారు విజయవాడ ఆన్ రోడ్డు ఇచ్చినాడు కదన్న. క్యాన్వాయ్ మోగిందా తాడేపల్లి ప్యాలెస్ వరకు? అన్న వెళ్తే అన్న వెనకాల వెహికల్స్ ఎలా వెళ్తాయి? చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద వాళ్ళిద్దరిని చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీలు పగిలిపోయి ఉంటాయి. సో నీకు భయం అనేది బిగిరైందన్న. చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటూ వై నాట్ 175 అంటున్నావు. సిగ్గుండాల. 175 సీట్లలో నీకు దమ్ముంటే పులివెందుల్లో గెలు, బీటెక్ రవి అన్న మీద గెలు. ఈరోజు బీటెక్ రవి అన్నని అదేంటిది జైల్లో పొడిచి కుళ్ళ పొడిచి నువ్వు ఎలా పోటీ చేస్తావు అన్నావు. గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులైద్ది, నేను బయటకు వచ్చాను రారా చూసుకుందా, నేనేమో అనాథను అనుకున్నావా, దిక్కులేనోడిని అనుకున్నావా అంటూ బీటెక్ రవన్న వాయించేస్తే మళ్ళీ ఈడు తగ్గేలా లేదండి. ఆయనే కాదండి, ఎవరు తగ్గరు. మీరు చేసినటువంటి తప్పో మంచో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలు ఇంట్లో పడుకున్నాడు కూడా లేచి బయటకు వచ్చాడు. ఇప్పుడు వరకు అతను ఒక్కడే వచ్చేవాడు.
భార్య బిడ్డలు అందరూ వచ్చే బాబు గారు అరెస్ట్ అయ్యారే మనమెంత, బాబు గారు అరెస్ట్ అయితే మన అరెస్ట్ అయితే ఏమవుతుంది, బాబు గారి మీద వేసారు కేసులు 307 అటెంప్ట్ మర్డర్, మన మీద పెడితే ఏమైద్ది అంటూ ప్రతి ఒక్కడు ముందుకు వచ్చాడు. అదేంటో పాపం ప్రశాంతమైన చంద్రుడిని కదిలిస్తున్నారు కానీ మండే సూర్యుడి జోలికి రావట్లేదండి. అసలు ఎలిపాడు ఆపడం ఏంటి అంత భయం ఏందన్న? ఏడో భీమవరంలో ఈస్ట్ వెస్ట్లోనే కదా మా అన్న చూసుకునేది, ఆడకు కూడా అడుగు పెట్టనీకండి ఆపుతావు నువ్వు, ఆడకు కూడా. రేపు అసలు ఆఫీస్లో కూర్చొని బాలశౌరి గారిని కదిలిస్తే ఎట్టుంది? బాలశౌరి గారు అన్న మాట గుర్తుందన్నా నీకు? 2019 నుంచి 24 వరకు జరిగిన ప్రతిదీ నాకు తెలుసు అన్నాడు. ఏం దబ్బా ప్రతిదీ? ఏం జరిగినది మీ ఇద్దరికి డీలు? దేవుడిని ఒక్కడి పక్షానే ఉన్నాడా? సునీతమ్మ పక్షాన లేడా? అంటే ఏం తెలిసిద్ది? వివేకానంద రెడ్డి గారు మర్డర్ గుట్టు బయటకు వచ్చిద్దా? ప్రపంచానికి తెలియకముందు నీకెలా తెలుసన్నా? నువ్వేమన్నా గవ్వలేస్తున్నావా, పాచికలేస్తున్నావా, ఏమన్నా నూనెలో మంత్రతంత్ర వైద్యులు నేర్చుకొని ముందే ఒక మనిషి చనిపోతాడని చెప్పినావా? ఎట్టన్నా అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి చెప్పినా చెప్పని సిబిఐకి చెప్పాలిగా. రేపు ఎలక్షన్ కోడ్ రాగానే సెంట్రల్ నిన్ను అరెస్ట్ చేయబోతుంది, నువ్వు సంసిద్ధంగా ఉండు, నువ్వు సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. జనాలు చెప్తున్నారు మేము ఓట్లు గుద్దాం, నిన్ను గద్దె దింపించడమే మా అంతిమ లక్ష్యం. సూర్యుడు చంద్రుడు ఒకే చోట కనపడినా, లోక కళ్యాణం కోసం లోకేష్ గారు కళ్యాణ్ గారు ఒకే చోట కనపడినా తట్టుకోలేక నువ్వు సంధిస్తున్న బాణాలకి ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో మతి భ్రమించిన నిన్ను ఇప్పుడు అంటారన్న సైకో, ఇప్పుడు ఒరిజినల్గా సైకో. హిప్నాటిజం చేస్తున్నావు నీ మంత్రులని, నీ ముఖ్యమంత్రులు కాయడం కోసం నీ పడే తపన ఏమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. జనసేన టీడీపీ కూటమి దీంతోపాటు స్వాగతిస్తూ కదిలి వస్తున్నటువంటి సెంట్రల్ కదలడం బిగించేయగానే తిరుపతిలో స్కామ్లు అన్నీ బయటకు వచ్చినాయి. కలెక్టర్లతో సహా, అడిషనల్ ఎస్పీ పోలీసులతో సహా మొత్తం 2500 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద నిఘా పెట్టారు. ఎంతమంది అరెస్ట్ కాబోతున్నారో, ఎంతమంది గవర్నమెంట్ చెప్పినటువంటి ప్రతి తప్పుకి తానా అంటే తందానా అన్నారా, ఇక దేవతందానా అంటూ మోగించడానికి వస్తున్నాడు అధినాయకుడు. థ్యాంక్ యూ.